ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు రెగ్యులర్గా మా ఇంట్లో కట్ చేసి కాయగూరలు కట్ చేసే మిషన్ మీకు పరిచయం చేయబోతున్నాను. మేము అన్ని సాధారణంగా ఇంట్లోనే కట్ చేస్తూ ఉంటాము. ఈరోజు దొండకాయలు కట్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని కట్ చేశాను. మీకు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను కట్ చేసి కొన్ని పెట్టుకున్నాను. మిషన్ ఎలా ఉంటుంది శుభ్రంగా ముందు మనం వాడుకునే ముందు కొంచెం క్లీన్ చేసుకొని, ఇది బ్లేడ్స్ అన్నమాట. ఇవి బ్లేడ్స్ ద్వారా మనం కట్ చేయాలి. ఇలా సెట్ చేసుకొని, ఇదే దొండకాయనే కాదు ఏ వెజిటేబుల్ అయినా సరే ఇలా పెట్టుకొని, ఇందులో ఈ బ్లేడ్స్ లో వేరే వేరే రకాల బ్లేడ్స్ కూడా ఉంటాయి. ఈ ఒక్క రకమే కాదు, ఒక 4-5 రకాలు ఉంటాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ దొండకాయ మనకి ఈజీగా వేగడానికి చిన్న ముక్కలు కావాలి కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా మనం కట్ చేసుకుంటే ఇలా అయిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఓకే, అన్నీ అలాగే కట్ చేసుకొని ఈజీ మెథడ్, మనకి ఇంట్లో సులభంగా అయిపోయే పని. మనకి 2-3 దొండకాయలు పెట్టి 2-3 దొండకాయలు అంటే చూస్తున్నారు కదా. ఇప్పుడు అన్ని మార్కెట్లో కానీ ఆన్లైన్ వెబ్సైట్స్ లో కానీ మనకు అన్ని విధాలుగా దొరుకుతూ ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. ఇంట్లో ఈజీగా మన ఆడవాళ్ళందరికీ ఈజీగా అయిపోయే విధంగా దొరుకుతుంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందాక మనం దొండకాయలు కట్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా, ఇందులో బ్లేడ్స్ డిఫరెంట్ గా వేరే వేరే వెరైటీగా ఉంటాయని చెప్పాను కదా. అందులో కొన్ని బ్లేడ్స్ మనం తీసుకొచ్చుకున్నాము. ఏంటి ఎలా పెట్టాలంటే, ఇది ఇలాగా ఓపెన్ చేసుకుంటే దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఇది లోపల నుంచి ఇలా తీస్తే ఈ బ్లేడ్ ఇలా బయటకు వస్తుంది. ఇది నెక్స్ట్ మనకి ఎలా కావాలనేది అలాగ మనం అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది బ్లేడ్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇది ఆలు అవి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయాలంటే ఆ పీసెస్ కోసం యూజ్ చేస్తాము. ఇది ఎలా ఫిట్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఏం లేదండి, సింపుల్ ఇలా పెట్టుకొని మనం దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. నార్మల్గా రెగ్యులర్ కింద మనం దొండకాయలు కట్ చేసినప్పుడు ఎలా చేస్తామో ఇక్కడ మనం ఐటమ్ పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనం కటింగ్ అయిపోతుంది. అలాగే ఈ బ్లేడ్స్ వెరైటీస్, ఇది పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవడానికి. ఇది మనం ఏమంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఉంటాయి కదండి హోటల్లో, అవి కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలా యూజ్ చేసుకోవడానికి. ఇది ఆనియన్స్ అవి పెద్ద పెద్ద స్లైసెస్ కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు, అలా ఉపయోగపడుతుంది. ఇది స్లైడ్ అనమాట. ఈ చిప్స్, ఆలు చిప్స్ అవి కట్ చేసుకుంటాం. చిప్స్ చేసినప్పుడు ఇలా మనం చూస్తూ ఉంటాం కదా, అదనమాట. అది ఆలు ఇలా పెట్టి ఇలా ఇలా స్లైడ్స్ లాగా వస్తుంది అనమాట. ఇది పీలర్, మనకి రెగ్యులర్ గా ఉపయోగపడేది, కిచెన్ లో అన్ని విధాలుగా ఉపయోగపడేది. ఇదేంటి సెట్. థ్యాంక్ యూ.